నమస్తే రైతన్నలారా, మీరు చూస్తున్నారు కదా పచ్చిమిరప మొక్కలైతే చూస్తున్నారు. మేము దీనికి విత్తనాలు పోసి సుమారు పచ్చిమిరప విత్తనాలు పోసి సుమారు 45 రోజులు అవుతుంది. ఇప్పుడు మనం మీరు చూసుకుంటే ప్రతి ఒక్క ఆకుకు బింగు ముడత అయితే వచ్చింది. ఇది మేము ఎన్ని పెస్టిసైడ్స్ కొట్టినా ఇది రికవరీ అయితే కావడం లేదు. కారణం ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అందులో విత్తనాలు కూడా మంచి క్వాలిటీ అనేది ఇవ్వలేదన్నమాట షాప్ వాడు. మీరు మా పచ్చిమిరపకాయ వేయాలనుకున్నా నాటాలనుకున్నా ఫస్ట్ మనమైతే విత్తనాలు పోసిన తర్వాత నార వస్తుంది. నార తీసుకెళ్ళి మనం ఎకర భూమిలో మనం నాటుకుంటాం కదా. కాబట్టి మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క మొక్కకు ప్రతి ఒక్క చెట్టుకైతే బింగ్ అయితే ఇలా వచ్చింది. ఇది రికవరీ అవుతలేదు. కారణం ఏంటంటే ఒకటి ప్రకృతి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కావచ్చు, రెండు మనకు విత్తనం మంచిది ఇవ్వకపోవడం కావచ్చు. అలాగే ఎన్ని పెస్టిసైడ్స్ ఎన్ని ఫర్టిలైజర్స్ అనేది మనకు కవర్ అవుతలేదు. ఇప్పుడు దీన్ని సుమారు ఇది తీసుకెళ్ళి మనం ఎకర పొలంలో వేస్తే ఇది వస్తుందో రాదో అన్నది మనకు గ్యారెంటీ లేదు. కాబట్టి మీరు ముందే ఒకసారి చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి. మనం వేసుకున్న తర్వాత మనం పొలంలో ఒక ఎకర పొలంలో వేసుకున్న తర్వాత రాకపోతే సుమారు ₹1,00,000 దాకా నష్టం ఉంటుంది. కాబట్టి మనం అన్నీ తెలుసుకొని ముందు జాగ్రత్తగా నాటుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.